హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ పాలకూర ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను. పాలు పోసి మునక్కాయ కూర వండుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. రసం అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒక చిన్న టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు మనకు బాగా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం పసుపును యాడ్ చేసుకుందాము. అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. మునక్కాయని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మునక్కాయ ఉడకడానికి ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మునక్కాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మనకు మునక్కాయ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత మనం దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మునక్కాయ ఉడికిపోతుంది. ఒక చిన్న గ్లాసు చిక్కటి పాలని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని 1 మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.